శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఇక మీ జాతకంలో ఉన్న దశాంతర గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే చాలా బాగా మీకు అర్థమవుద్ది. అని ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి సంబంధించిన అన్ని విషయాలు ఈ ఛానల్ లోపల చెప్పడం జరుగుతుంటది. అని ఈ ఛానల్ కమెంట్ తప్పకుండా చేయండి. ప్రతిరోజు కనుక నేను వీడియోలు చేస్తుంటాను, ఈ మధ్యలో చేయలేదు. రాబోయే రోజుల్లో నేను కూడా చేయడానికి ప్రయత్నించుతా చెప్పాను, చేస్తాను, గ్యారెంటీ అంత ఉండదు. కానీ రాశి ఫలాలతో నేను టైం టు టైం మీకు ఇవ్వడానికి ప్రయత్నించుతా. చూడండి, కమెంట్లో మీరు ఒక టైప్ చేయండి తప్పకుండా, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్ అని కమెంట్ చేయండి. చూడండి, కర్కాటక రాశి వారికి ప్రెజెంట్ టైం గుడ్డా బ్యాడ్ అనుకున్నట్లయితే అష్టమ స్థానంలో సాటర్న్ గోచరం లాస్ట్ మూమెంట్లో వచ్చింది. ఇక మీది కర్కాటక రాశి అంటే చంద్రుడు మీకు ఈ స్థానంలో ఉండాలి. ఒక విషయం తెలుసుకోండి, ప్రెజెంట్ కర్కాటక రాశి వారి జీవితం లోపల ఆర్థిక క్షేత్రాల లోపల, సామాజిక క్షేత్రాల లోపల, అదే రకంగా మనసు లోపల, ఈ 3 విషయాల లోపల ఇబ్బందులు చాలా చూస్తున్నారు. కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి, ఆర్థిక క్షేత్రాలు అంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల ఖర్చులు బీభత్సంగా పెరుగుతున్నాయి. మీరు ఒక బడ్జెట్ నిర్ధారించిన తర్వాత ఇంకో బడ్జెట్ నిర్మితం అవుతుంది. అంటే మీరు అనుకున్న కన్నా ఖర్చు ఎక్కువగానే అవుతుంది. దానివల్ల భయం వేస్తుంది. అసలు డబ్బులు అస్సలు సేవింగ్ అవ్వట్లేవు. ఇది ఎప్పుడు సేవింగ్ అవుతాయి? అష్టమ శని నడుస్తుంది. ఇక శని వెళ్ళిన తర్వాత ఏదైనా మార్పు జరుగుతుందా అంటే తప్పకుండా మార్పు జరుగుద్ది. శని రాశి నుంచి అష్టమ స్థానం నుంచి ఎప్పుడైతే భాగ్యస్థానంలో వెళ్తాడో ఈ నెల లోపల జరుగుతుంది. 29th మార్చ్ ఉండబోతుంది. ఇంకా 30 రోజులు అనుకోండి. ఇక 30 రోజులు, లాస్ట్ 30 రోజులు చాలా కష్టం మీరు చూశారు. లాస్ట్ 2.5 years నుంచి చూసుకున్నట్లయితే చాలా చూశారు, చాలా భరించారు. ఇక మీకు తెలుసు, దేవుడికి తెలుసు మీరు ఎలా ఆ రోజుని గడిపించేశారు. చూసుకున్నట్లయితే ఒక విషయం తెలుసుకోండి, ఇక్కడ ధనాధిపతి కూడా అష్టమ స్థానంలో అష్టమాధిపతి వెంట ఉండడం వల్ల ఇదే టైం లోపల డబ్బు మొత్తం అయిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఖర్చులు చూసుకొని పెట్టుకోండి. మరి ఖర్చులు ఎక్కువ అవుతూనే దిగులు పడకండి. ఖర్చు మీరు ఏదైతే పెడతారో మంచి చోటే ఖర్చు అవుద్ది. ఇది ఒకటి ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. మీ ద్వాదశాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో ధర్మస్థానంలో ఉన్నాడు. ద్వాదశాధిపతి భాగ్యస్థానంలో, ధర్మస్థానంలో. కాబట్టి మీరు ఎక్కడైతే ఖర్చు పెడతారో, ఏవైతే ఖర్చు పెడతారో అవి మంచి చోటే అవుతుంటే, ప్రత్యేకంగా ధార్మిక క్షేత్రాల లోపల కాస్త ఖర్చులు ఎక్కువ ఉంటాయి. పూజలు పునస్కారాలు కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, లేకపోయినట్లయితే పూర్వం ఏదైనా ఎవరికైనా మీరు మాట ఇచ్చినట్లయితే ఆ మాటను పూర్తి చేసుకోవడానికి అటు పక్కన ఖర్చులు ఉంటుంటాయి. కానీ పర్వాలేదు, బాగానే చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల వర్క్ చేస్తున్నారో వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది. వాళ్ళకి ఈ టైం చాలా బాగుంది. బుద్ధుడు భాగ్యస్థానంలో నీచ రాశిలో ఉన్నా కూడా నీచ భంగ రాజయోగం అయితే భాగ్యస్థానంలో అయింది. కానీ రాహుతో పాటు బుధుడు, శుక్రుడు, మీ 3 గ్రహాలు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఈ 3 గ్రహాల సంబంధం మీ రాశి నుంచి 3వ స్థానం పైన పడుతుంది. ఎవరైతే సోషల్ మీడియా లోపల చాలా ఎక్కువ పని చేస్తుంటారో కర్కాటక రాశి వారు, ఎవరైతే సినిమా డైరెక్టర్ కావచ్చు, సినిమా ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగుంది. కొత్త థాట్స్ రాబోతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే, రాహుతో పాటు ఎప్పుడైతే బుధుడు కలయిక కలుస్తుంటుందో అప్పుడు వీళ్ళ బుద్ధి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంటది. ఒక లెవెల్ దాటిన తర్వాత వీళ్ళకి అనిపిస్తుంటది నాకు మొత్తం తెలుసు. ఆ రకంగా నాలెడ్జ్ పెరుగుతుంటది. ఆ రకంగా మీరు విద్యని అర్జితం చేస్తుంటారు, సంపాదించుతారు. విద్యని మీరు సంపాదించుతారు. ఇది ఇంప్లిమెంటేషన్ కనుక మీరు మీ కెరీర్లో చేసినట్లయితే, 3వ స్థానం అంటే ఎఫర్ట్స్ కనుక మీరు అటుపక్క కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇది మీకు చాలా బాగుండి తీరుద్ది, చాలా బాగుంటది. అని శుక్రుడు ప్రెజెంట్ వక్రగతిలో ఉన్నాడు. 2 మార్చ్ రోజున శుక్రుడు వక్రగతి చెందబోతున్నాడు. ప్రత్యేకంగా మదర్ హెల్త్ అంత అనుకూలంగా కనిపించట్లేదు. కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి, మీ 4వ శుక్రుడు అవుతాడు, ఏకాదశాధిపతి శుక్రుడు అవుతాడు. భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇది 4వ స్థానం నుంచి 6వ స్థానం అవడం వల్ల మదర్ హెల్త్, ఒకవేళ మీ మదర్కి కనుక షుగర్ లాంటిదైనా ఉన్నట్లయితే కాస్త ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కర్కాటక రాశి వారి అమ్మగారికి. ఇంకొక విషయం తెలుసుకోండి, కర్కాటక రాశి వారి దాంపత్య జీవితంలో దీని ప్రభావం ఏంటంటే, మీ వైఫ్ కెరియర్ జీవితం లోపల మీ వైఫ్ కెరియర్ జీవితం లోపల చిన్న ఆబ్స్టికల్స్ వస్తుంటాయి. ఈ ఆబ్స్టికల్స్ ఇంత తొందరగా సాల్వ్ అవ్వవు. ఈ సమస్యలు ఇంత తొందరగా సాల్వ్ అవ్వవు. కాబట్టి కాస్త వెయిట్ చేయండి. తర్వాత మీకు తప్పకుండా ఎంతైతే సమస్య ఉందో దానికన్నా ఎక్కువగానే మీరు సంతోషం పడి తీరుతారు. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఇక్కడ మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు. పంచమాధిపతి అదే రకంగా కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ట్రావెలింగ్స్ అయితే జరుగుతున్నాయి, ఖర్చులు కూడా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది.
చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. జరుగుతున్నాయి, బుద్ధిని కూడా ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ బుద్ధి సరైన చోటు పని చేయట్లేదు. ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇక్కడ ప్రెజెంట్ ద్వాదశ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుద్ది, పంచమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ప్రేమ జీవితం లోపల అనవసరమైన విషయాల లోపల ఇబ్బందులు వస్తుంటాయి. లవ్ లైఫ్ లోపల అనవసరమైన విషయాల్లో ఇబ్బందులు వస్తుంటాయి. ఇది మీకు అంత బాగా ఉండదు, తెలుసుకోండి. ఇది క్యారెక్టర్ డౌన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ద్వాదశ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో సూర్యుడు, శని ఉండడం వల్ల ఎంత పేరైతే మీరు సంపాదించారో ఆ పేరు పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వక్రగతిలో ఉన్నాడు అని ఉచ్చ రాశిలో రాహు వెంట ఉన్నాడు. ఎంత పేరు సంపాదించారో అంత పేరు పోయే అవకాశం కూడా ఉంది. కానీ దీన్ని మీరు కంట్రోల్గా పెట్టుకోండి. అంటే ఏంటంటే, దేనిలో మరింత డీప్గా అస్సలు వెళ్ళకండి. ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా తొందరపాటు అస్సలు చేయకండి. నేను ఎవరినేదో చేస్తున్నాను, ఉద్ధరించుతున్నాను, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లాన్ ఏదైతే ఉందో అది సరిగ్గా అవుతుందా లేదా చూసుకోండి. తర్వాతనే వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? ద్వాదశ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది తెలుసా? కర్మాధిపతి. ప్రత్యేకంగా కార్యక్షేత్రాల్లో చేసిన పని పట్ల అంత మనసు కలగదు. పని లోపల డిస్టర్బ్స్ వస్తుంటాయి. కంటిన్యూటీ పని చేయలేకపోతుంటాం. అన్ని ఆబ్స్టికల్స్ ఎక్కువ వస్తుంటాయి. వద్దనిపిస్తూ ఉంటుంటుంది. వేరే చోట వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. చేసే జాబ్ కూడా మానేసి ఇంకో జాబ్ లోపల ట్రై చేయాలనిపిస్తుంటుంది. అలాంటి అస్సలు మీరు చేయకండి. ప్రెజెంట్ టైం బాగాలేదు కాబట్టి ఏదైతే నడుస్తుందో కంటిన్యూ చేస్తూనే ముందుకు వెళ్ళండి. ఈ దేవగురు బృహస్పతి మిమ్మల్ని అంత నీచత్వంకి అయితే వెళ్ళనివ్వడు. అంటే దేవగురు బృహస్పతి ఒక విషయం చెప్పాను, ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను, కానీ ప్రాబ్లం కంటిన్యూ ముందుకు వెళ్తాయంటే అంత వెళ్ళవు. గురువు మిమ్మల్ని కాపాడతాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎఫర్ట్స్ చేస్తూ ఉండండి. ఈ నెల కూడా మీరు ఎఫర్ట్స్ చేస్తూ ఉండండి. నేను ఒక మాట చెప్పగలుగుతాను, కాస్త ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. బతకాలన్నంత కోరిక అనిపించట్లేదు. ఏదో అనిపిస్తుంది కానీ ఏదో వేరేలానే అవుతుంది. ఇది నార్మల్ ప్రెజెంట్ కర్కాటక రాశి వరకు అవుతుంది. కానీ ధైర్యం పెట్టుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా రాబోయే రోజులు మీకు బాగానే ఉండబోతున్నాయి. కాస్త మనసు లోపల గట్టి సంకల్పం పెట్టుకొని తప్పకుండా మీరు ముందుకు వెళ్ళి తీరుతారు. ఫ్యామిలీ పరంగా కాస్త ఇంట్లో మదర్ హెల్త్ కావచ్చు, ఫాదర్ హెల్త్ కావచ్చు సరిగ్గా ఉండదు. బ్రదర్స్ తోటి సంబంధం బాగానే ఉంటుంది. బ్రదర్ కెరియర్ లోపల కాస్త గ్రోత్ కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ భాగ్యస్థానంలో 3 గ్రహాలు ఉండడం వల్ల మీ ఫాదర్ కెరియర్, కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ కెరియర్ లోపల కాస్త గ్రోత్ కనబడుతుంది. కేవలం మీరు మీ ఫాదర్కి ఒక మాట చెప్పండి, అనవసరమైన చోటు, అనవసరమైన డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకని చెప్పండి. ఎక్కువ మాట్లాడకని చెప్పండి మీ ఫాదర్కి ప్రత్యేకంగా. ఒకవేళ ప్రొఫెషనల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, ఒకవేళ అలాంటిది ఏం లేకపోతే డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూసి చేయమని చెప్పండి. బికాజ్ ఎందుకంటే ఈ బుధుడు ఎప్పుడైతే నీచ రాశిలో వెళ్తాడు రాహు వెంట, కాస్త మిస్అండర్స్టాండింగ్, అనవసరమైన చోటు, అంటే మిస్అండర్స్టాండింగ్ అంటే మీకు తెలుసు, మిస్ గైడెన్స్ పని అవుతుంటుంది. అంటే మార్గదర్శనం సరిగా లేని చోటు వెళ్ళి ఏదో చేసి ఏదో అనుకుంటారు, తర్వాత అది వేరేలేనే
అవుతుంటారు. దానివల్ల మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చూడండి కర్కాటక రాశి వారికి 15th మార్చ్ వరకు కాస్త ఇబ్బంది ఉంది. దాని తర్వాత ఇక సాటర్న్, సూర్యుడు అందరూ భాగ్యస్థానంలో షష్ఠ గ్రహ కూటమి భాగ్యస్థానంలో జరగబోతుంది. అది మనం 16th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు ఎలా ఉండబోతుంది అందులో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా బాగా మీరు చూడడానికి అందులో ప్రయత్నించండి. అని మీ జాతకంలో కనుక దశ సరిగ్గా లేకపోయినట్లయితే నేను చెప్పిన శుభ విషయాలు కూడా అంత ఎక్కువగా జరగవు. కాబట్టి జాతకంలో దశ ఏది నడుస్తుందో అది కూడా చూడడానికి మీరు ప్రయత్నించండి. కర్కాటక రాశి వరకు ఒక పరిహారం చెప్తున్నా చేయండి. మార్నింగ్ ప్రతిరోజు తొందరగా లేవండి, సూర్య నమస్కారాలు చేయండి. అని మీ పని ఏదైతే ఉందో రాత్రి టైంలో అస్సలు చేయకండి. రాత్రి కనుక మీరు ఏదైనా పని చేయాలనుకున్నట్లయితే అన్ని పెండింగ్ లో వెళ్తాయి. మీరు కుదిరితే మార్నింగ్ తొందరగా లేచి మీ పనులు అన్ని మార్నింగ్ లో చేసుకోండి. అది ఏ పనైనా కావచ్చు, మార్నింగ్ చేయండి. రాత్రి పనులు అస్సలు అవ్వవండి. ఎందుకంటే సాటర్న్ తో పాటు సూర్యుడు కాబట్టి రాత్రి పనులు అస్సలు చేయనివ్వడు. ఉదయమే పని చేయండి, చాలా మంచి పని జరిగే అవకాశం ఉంది. అంతా కనుక మీకు ఇది ఉన్నట్లయితే సాయంత్రం ప్రదోష సమయకాలంలో అంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయండి. ఆ టైం కూడా మీకు బాగానే అవుద్ది. మీరు అనుకున్న పనులు ఆ టైం లోపల ఎక్కువగా అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అని హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. ఇక మీరు డైలీ ఏవైతే పరిహారాలు చేస్తున్నారో అవి కంటిన్యూ చేయండి. నేను మామూలుగా కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి పరిహారం చెప్తుంటాను. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.